వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వైభవ్ సూర్యవంశీ రివెంజ్ మూడ్ లో ఉన్నాడు. శ్రీలంకపై ప్రతీకారం తీర్చుకున్నారు వైభవ్. ట్రై సిరీస్ ఫైనల్ లో శ్రీలంక ఏ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. 4 6లతో విరుచుకుపడ్డాడు వైభవ్. 29 బంతుల్లో 10 4లు 8 6లతో చెలరేగిపోయాడు. వన్డేల్లో డివిలియర్స్ రికార్డు బద్దలు కొట్టేశాడు. లీగ్ మ్యాచ్ల్లో సూపర్ ఓవర్ ఓటమి తర్వాత వైభవ్ రెచ్చగొట్టారు శ్రీలంక ఏ టీం ఆటగాళ్లు. ఇక ఆ కోపానంతా బ్యాట్ ద్వారా చూపించాడు ఇప్పుడు ఈ బుడ్డోడు. ఇక ఈ ఆట గురించినటువంటి డీటెయిల్స్ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ అడిగి తెలుసుకుందాం. ఎస్ వెంకట్, వైభవ్ తన బ్యాట్ తో సమాధానం చెప్పినట్లుగా చూడొచ్చా ఈ మ్యాచ్ లో? ఖచ్చితంగా చూడొచ్చు. అంటే అంతర్జాతీయ క్రికెట్ లో అడుగు పెట్టే ముందు ఈ నెలలో అంతర్జాతీయ క్రికెట్ లో కూడా దాదాపుగా అడుగు పెట్టేందుకు మార్గం కూడా సుగమమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఇటువంటి సమయంలో అతను ఆడినటువంటి ఇన్నింగ్స్ ఖచ్చితంగా అతని కెరీర్ కు హెల్ప్ అయ్యే విధంగా ఉండొచ్చు. అలాగే అతని మీద ఉన్నటువంటి విమర్శలకు కూడా కొంత 1-2% చెక్ పెట్టేటువంటి అవకాశం ఉంది. అయితే ఇంత అంటే కొంత పరిణితితో కూడినటువంటి ఆట తీరును అతను ప్రదర్శించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి మాట కూడా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజు అతను చాలా అద్భుతమైనటువంటి ఇన్నింగ్స్ ఆడాడు అనేది అయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా అంటే దూకుడు ఏదైతే ఐపీఎల్ లో అతను చూపించినటువంటి దూకుడు ఉందో ఆ దూకుడును అతను కొనసాగిస్తూ చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు, చాలా కాన్ఫిడెంట్ గా ఆడాడు అనేది అయితే అర్థం చేసుకోవచ్చు. గత దాదాపుగా ఈ సంవత్సరం మొన్న మధ్య జరిగినటువంటి అండర్-19 వరల్డ్ కప్ లో కూడా అతను ఇదే స్థాయిలో ఫైనల్లో ఆకట్టుకోవడం మనం చూసాం. కాబట్టి ఈ మ్యాచ్ లో కూడా అదే దూకుడును అతను కొనసాగించడం అనేది అభినందించదగిన విషయంగానే చెప్పుకోవచ్చు. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా అంటే అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగు పెట్టే ముందు అతనికి మంచి జోష్ గా మంచి ప్రాక్టీస్ మ్యాచ్ గా కూడా మనం చూడాలి. ఐర్లాండ్ అలాగే ఇంగ్లాండ్ మీద అతను T20 ఆడబోతున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఇది మంచి ప్రాక్టీస్ మ్యాచ్ గానే ఉండనుంది. ఏది ఎలా ఉన్నా సరే 21 ఓవర్లలో భారత్ ఇప్పుడు చూసినటువంటి స్కోర్ ప్రకారం 190 పైగా పరుగులు చేసింది. ఇది ఖచ్చితంగా వైభవ్ సూర్యవంశీ చలవగానే మనం చూడాలి. ఏది ఇంకా మిగిలిన ఆటగాళ్లు కూడా రాణిస్తే ఖచ్చితంగా 450 వరకు పరుగులు చేసేటువంటి అవకాశం అయితే 50 ఓవర్లలో భారత్ కు స్పష్టంగా కనపడుతోంది అనే విషయం అయితే మనం అర్థం చేసుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ యువర్ అనాలిసిస్ వెంకట్. ఇక కేవలం 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి 4 6లతో విరుచుకుపడ్డాడు వైభవ్. ఇక గత మ్యాచ్ లో ఎదురైనటువంటి పరిణామాలకు ఏదైతే శ్రీలంక ఏ టీం వాళ్ళు ఇక మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు, ఇంటికి వెళ్ళిపో అని చెప్పి కూడా ఒక మాట అన్నట్లుగా కూడా తెలుస్తుంది. దాని తర్వాత వైభవ్ సూర్యవంశీ కొంచెం వైల్డ్ గా రియాక్ట్ అవటం, వాళ్ళ మీదకు వెళ్ళటం కూడా దురుసుగా ప్రవర్తించేందుకు వాళ్ళ మీదకు వెళ్ళటం జరిగింది. ఇక ఆ తర్వాత దీని మీద చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ఇక ఈసారి వైభవ్ తన బ్యాట్ తోనే వాళ్ళందరికీ బుద్ధి చెప్పాడు. వైభవ్ ఒక రివెంజ్ మోడ్ లోనే ఈ ఆట ఆడారంటూ కూడా ఇప్పుడు చూడొచ్చు.